హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సెకండ్ బైపీసీ నుంచి జువాలజీ ఐపీఈ ప్రీవియస్ పేపర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో సెక్షన్ ఏలో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 10 క్వశ్చన్స్ ఎందుకంటే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ 5 లైన్స్. డిఫైన్ ద టర్మ్స్ లేయర్ అండ్ బాజర్స్. లేయర్స్ అండ్ బాజర్స్ అంటే ఏంటి, దాని గురించి డిస్క్రైబ్ చేయమన్నాడు. అదేవిధంగా డిస్క్రైబ్ term layers and bilayers, distinguish between cortical and juxtamedullary nephrons గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ అయినటువంటి వాట్ ఈజ్ ట్రయాడ్ సిస్టమ్, ట్రయాడ్ సిస్టమ్ గురించి వివరించండి. ఇది మజిల్ సిస్టంలో అంటే స్కెలిటల్ మజిల్ సిస్టంలో ఉంటుంది క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ వాట్ యు నో అబౌట్ ఆర్బోర్ విటే. ఆర్బోర్ విటే అంటే ఏంటి అంటే ఇది కూడా మనకి న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ లెస్లో ఉంటుంది. ఇది ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సర్క్యులర్ సెల్స్ ఆఫ్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్ అండ్ ద లైడింగ్ సెల్స్ ఇన్ మ్యాన్. సో ఇది రిపోర్టు సిస్టమ్ గురించి సంబంధించినటువంటి క్వశ్చన్. అదేవిధంగా వాట్ ఈజ్ అమ్నియోసెంటసిస్, నేమ్ ఎనీ 2 డిజార్డర్స్ దట్ కెన్ బి డిటెక్టెడ్ బై అమ్నియోసెంటసిస్. అమ్నియోసెంటసిస్ అంటే ఏంటి, సో ఆ డిజార్డర్స్ ఏంటో మీరు రాయాలి. నెక్స్ట్ డిఫైన్ అటవిజం విత్ ఎన్ ఎగ్జాంపుల్స్. అటవిజం అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్. 8th క్వశ్చన్ వాట్ ఈజ్ మెంట్ బై జెనెటిక్ లోడ్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అదేవిధంగా 9th ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ హైపోఫైజేషన్. అండ్ 10th క్వశ్చన్ వచ్చి డిస్టింగ్విష్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్. యాక్చువల్లీ ఇది 10th క్వశ్చన్ అనేది మనకి డయో సిస్టంలో ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ రావాలి క్వశ్చను, బట్ బ్లూ ప్రింట్కి విరుద్ధంగా 10th టాపిక్ ఇచ్చిండు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవల్యూషన్ అప్లైడ్ బయాలజీ లెసన్లోంచి యాక్చువల్లీ 2 మార్క్స్ రావాలి, బట్ ఇక్కడ అటవిజం విత్ ఎగ్జాంపుల్ 7th క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా డిస్టింగ్విష్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ అనేది డయో సిస్టంలోని క్వశ్చన్. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఈ సెక్షన్ బి అనమాట. సో ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 11th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్ యొక్క ఫంక్షన్ చెప్పమని చెప్పేసాను. అదేవిధంగా డిస్క్రైబ్ ద డిజార్డర్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క డిజార్డర్స్ మీకు తెలుసు కదా, ఆస్తమా, ఎంఫైజిమా, న్యూమోనియా, బ్రాంకైటిస్ డిజార్డర్స్ రాయాలి. అదేవిధంగా ఇంక్లూడింగ్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ కూడా రాయాలి, లైక్ సైడరోసిస్, సిలికోసిస్, ఆస్బెస్టాసిస్, బ్లాక్ లంగ్ డిసీజ్, ఇవి కూడా రాయాలి. అదేవిధంగా డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ పెల్విక్ గడిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పెల్విక్ గడిల్ అనేది వస్తుంది క్వశ్చన్, కొద్దిగా డయాగ్రమాటిక్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. గత ప్రీవియస్ క్వశ్చన్లో చూస్తే ఎల్ఎస్ ఆఫ్ టూత్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెల్విక్ గడిల్ ఇస్తున్నారు. ఇంకా మనకి కిడ్నీ, ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రైట్ నోట్ ఆన్ అడిషన్ డిసీజ్ అండ్ కుసింగ్ సిండ్రోమ్. ఇది మనకి ఎండోక్రైన్ సిస్టంలో ఉంటుంది క్వశ్చన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా రైట్ షార్ట్ నోట్స్ ఆన్ బీ సెల్స్, ఇది ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి బీ సెల్స్ గురించి రాయాలి. అదేవిధంగా రైట్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, హెచ్జిబి యొక్క సైలెంట్ ఫీచర్స్ రాయాలి. అదేవిధంగా 17th క్వశ్చన్ వాట్ ఈస్ మెంట్ బై జెనెటిక్ డ్రిఫ్ట్, ఎక్స్ప్లెయిన్ జెనెటిక్ డ్రిఫ్ట్ సిట్టింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫౌండర్ ఎఫెక్ట్. ఇది ఒకటి రాయాలి. ఇది మనకి ఎవల్యూషన్ లెస్లో ఉంటుంది. 18th క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద బ్రీఫ్ అబౌట్ ఏవియన్ ఫ్లూ. ఏవియన్ ఫ్లూ గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశాను, చూడండి. ఇక్కడ మీరు చూసినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. 12th క్వశ్చన్, అదేవిధంగా 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, ఏవియన్ ఫ్లూ, ఇవి మన ఛానల్లో వీడియోస్ ఐపీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు క్లాసెస్ తెలియకపోతే ఈ వీడియోస్ మీరు మన ఛానల్లో చూడవచ్చు, అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా సెక్షన్ సికి వచ్చేసరికి ఎనీ 2 క్వశ్చన్స్ కాబట్టి, ఎందుకంటే ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. 19th, 20, 21 ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే 19th క్వశ్చన్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో నీట్ లేబుల్ డయాగ్రామ్ గురించి
ఖచ్చితంగా మీరు వేయాలి. ఎందుకంటే డయాగ్రామ్స్ డ్రా చేయాలి డెఫినెట్గా. 4 ఛాంబర్ హార్ట్ వేయాలి. అదేవిధంగా ఇంటర్నల్ హార్ట్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా లేబులింగ్ చేయాలి. ఖచ్చితంగా మీరు లేబులింగ్ చేయాలండి. లేబులింగ్ మాత్రం డెఫినెట్గా వేయాల్సిందే. అదేవిధంగా ఫిమేల్ రిపోర్ట్ సిస్టమ్ సేమ్ ఫిమేల్ రిపోర్ట్ సిస్టమ్ కూడా డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ వేయాలి. సో డయాగ్రామ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే డయాగ్రామ్కి 2 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఫిమేల్ రిపోర్ట్ సిస్టమ్ ఆఫ్ ఉమెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్. కాబట్టి డెఫినెట్గా డయాగ్రామాటిక్కి క్వశ్చన్ కాబట్టి 2 మార్క్స్ గ్యారెంటీగా వేస్తారు డయాగ్రామ్కి. డిస్క్రిప్షన్కి 6 మార్క్స్ ఉంటాయి. కాబట్టి 8 మార్క్స్ గ్యారెంటీగా రావాలంటే డయాగ్రామ్ డెఫినెట్గా వేయాల్సిందే. నెక్స్ట్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ గురించి డెఫినెట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి క్రోమోజోమల్ థియరీలో 4 టైప్స్ ఆఫ్ మేల్ హెటరోగామిటీ అండ్ ఫీమేల్ హెటరోగామిటీ. సో XX XY మెథడ్, ZZ ZY మెథడ్, ZZ ZO మెథడ్. కాబట్టి XX XY మెథడ్, అదేవిధంగా XX XO మెథడ్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ డెఫినెట్గా వేయాల్సిందే. కాబట్టి మీరు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఫర్దర్ ఎగ్జామ్లో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.